హాయ్ గాయ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది భయ్య సెప్టెంబర్ 2 ఈరోజు. ఈ సినిమా అయితే చూసిన భయ్య, నిజంగా నాకు ఇది మర్చిపోలేని జ్ఞాపకం. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అన్నీ చూసిన. ఒకదానికి మించి ఒకటి సెలబ్రేషన్ చేసుకుంటారు థియేటర్లో ఫ్యాన్స్. సో ఆ ఎంజాయ్మెంట్ అయితే మామూలు ఉండదు. కానీ ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ మాత్రం వేరే లెవెల్ రెస్పాన్స్. అసలు ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఎట్లుంటుందో దానికి మించి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో. అసలు మనకు అరుపులు, ఆ కేకలు, ఫ్యాన్స్ రచ్చ ఏ లెవెల్ ఉందంటే పీక్స్ భయ్య. అసలు అక్కడ టికెట్లు కూడా దొరకట్లేదు. బ్లాక్లో 2,000 5,000 డిమాండ్ చేసినా కూడా అసలు దొరకని పరిస్థితి. నాకైతే టికెట్లు ఉన్నాయి, మేము బుక్ చేసుకున్నాం. కొంతమంది టికెట్లు దొరుకుతాయి అనుకొని వచ్చిరంట పాపం. సినిమాకి థియేటర్స్ పెంచిరు కదా, ఉంటదేమో అనుకొని వచ్చిందంట పాపం. సో తను డిసప్పాయింట్ అయ్యిండు. అసలు డబ్బులు తను 5,000 వరకు డిమాండ్ చేసినా కూడా అసలు దొరకని పరిస్థితి. లాస్ట్ దొరికిందో లేదో తెలియదు కానీ మాకైతే ఒక మర్చిపోని జ్ఞాపకం భయ్య ఇది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో నేను ఎంజాయ్ చేసిన అంటే ఇది గబ్బర్ సింగ్ భయ్య. అంటే అన్ని సినిమాలకి ఎంజాయ్ చేసిన, ఇది దానికి మించి ఇది మాత్రం అసలు మర్చిపోం భయ్య లైఫ్ లో. నిజం చెప్తున్నా, చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది, మామూలే లేదు. ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ లో కొన్ని సీన్స్ అయితే రీక్రియేట్ చేసిరు. సినిమాలో ఎలా అయితే ఉంటుందో ఆ లైవ్ లో మనకు యాక్షన్ చేసి చూపించారు ఫ్యాన్స్. సో రెస్పాన్స్ అయితే అద్దరిపోయింది. మీకు దగ్గరున్న థియేటర్లో వెళ్ళి చూడండి భయ్య. మళ్ళీ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు సౌండ్స్ మాత్రం మామూలుగా లేదు. థియేటర్లో పెంచేసిండు బేస్ గానీ సౌండ్. అసలు సాంగ్స్ పాడుతూ డాన్స్ చేస్తూ డైలాగ్ ని మళ్ళీ ఆ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ డైలాగ్స్ చెప్తూ అండ్ పవర్ స్టార్ స్లోగాన్స్ అసలు మా అద్దరిపోయింది. నాకు రెస్పాన్స్ సినిమాని అందరూ చూడండి. సినిమాకి ఇక రేటింగ్ చెప్దామా? రేటింగ్ అయితే 5/5 అయ్యా. ఇంక సాంగ్స్, స్టోరీ, హీరో యాక్టింగ్, ఇక ఆల్ ఇన్ వన్ భయ్యా. సినిమా మొత్తం ప్లస్సే ప్లస్, ఒక్కటి కూడా మైనస్ లేదు. సో ఇది మరి. అండ్ లైక్ చేయండి.